ఇంకా జరగాలి బాబాయ్ అయినా కూడా జరిపడతాం ఇంకా జరపండి ఇంకా జరగాలి సార్ ఇటు విఖ్యాత నెల సార్వభౌమ నందమూరి తాలూకా ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు ప్రపంచనం. సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ఆయన నంబర్ 1గా వచ్చిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే చరిత్రగా ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు. ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లో వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ప్రపంచంలో సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఫ్లాట్స్ అవుతుందా, ₹1 కిలో బియ్యం కానీ, పట్టేల ప్రకారం వ్యవస్థ రద్దు చేస్తాం కానీ, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానీ, అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్. అన్నా ఎన్టీఆర్ వల్ల ఈరోజు తెలుగులో కళ్ళెత్తుకుని జరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగు అంటే మద్రాసులు అనేవారు. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన బలం ఢిల్లీలో గెలిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి మంది సభ్యత్వం తీసుకుని నిజమే చాలా గర్వకారణం. ఏ ఆశయాలతో అయితే అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలనే లక్ష్యంతో మేమందరం అహర్నిశం పనిచేస్తామని తెలుసుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్నలు నాకు సమాధానం ఇవ్వాల్సిందే.